మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో హెవెన్లీ లైట్ మినిస్ట్రీస్ తరపున ఈ ఉదయకాలం మీ అందరికీ శుభోదయం తెలియజేస్తున్నాను. ఫిబ్రవరి మాసము 19వ తారీఖు మనమందరము సజీవులుగా ప్రభుని స్తుతించుకుందాం, ప్రభుని మహిమపరచుకుందాం. సజీవులే కదా యెహోవాను స్తుతించేదరు అని వాక్యం సెలవిస్తుండగా, మరి ఆ వాక్యాన్ని మనము గమనిస్తూ ప్రభుని స్తుతి ఆరాధనలోకి నడిపించడానికి మన మధ్యలో సహోదరి నయమి పాట పాడుచుండగా తనతో కలిసి ప్రభుని ఆరాధన చేసుకుందాం. యేసు నామం మహిమ కలుగును గాక. అందరికీ ప్రైజ్ లార్డ్ అండి. పాట పాడుకుందాం. నీవు లేని రోజు అసలు రోజే కాదయా, నీవు లేని బ్రతుకు అసలు బ్రతికే కాదయ్యా, నీవే లేకపోతే నేనసలే లేనయ్యా, నీవే లేకపోతే నేనసలే లేనయ్యా. ఈనాటి నా స్థితి నీవు నాకు ఇచ్చినదే, నేను కలిగి ఉన్నవన్నీ నీదు కృపా భాగ్యమే. ఈనాటి నా స్థితి నీవు నాకు ఇచ్చినదే, నేను కలిగి ఉన్నవన్నీ నీదు కృపా భాగ్యమే. నీవు నా సొత్తన్నావు, కృపాక్షేమమిచ్చావు, నీవు నా సొత్తన్నావు, కృపాక్షేమమిచ్చావు, నీవే లేకపోతే నేనసలే లేనయ్యా, నీవే లేకపోతే నేనసలే లేనయ్యా. హల్లెలూయా. దేవుని నామము మహిమపరచబడును గాక. ఈ దినము దేవుడు తన అద్భుతమైన వాగ్దానంతో మనతో మాట్లాడుతూ ఉన్నాడు. రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 6వ వచనంలో మొదటి భాగం నేను చదువుతూ ఉన్నాను. ఆత్మానుసారమైన మనసు జీవమును సమాధానమునై ఉన్నది. ఆమెన్. హల్లెలూయా. చాలా శ్రేష్టమైన భాగం ఇది. ఎందుకంటే ప్రతి క్రైస్తవుడు ఈ వాక్యానుసారమైన జీవితం జీవించాలి. ఈ వాక్యం మనకి ఏం నేర్పిస్తుంది, లేదా వాక్యం మనకి ఏం బోధిస్తుందో ఈ దినం మనం ధ్యానించి ఆ వాక్యానుసారమైన జీవితం జీవించడానికి మనం కూడా ప్రయత్నం చేద్దాం. ఏమంటుందంటే శరీరానుసారమైన మనస్సు ఏంటంటే చెప్పండి, శరీరానుసారమైన మనస్సు దేవునికి విరోధమైనది. హల్లెలూయా. ఫస్ట్ పాయింట్ ఏంటి? శరీరానుసారమైన మనస్సు ఒకటి ఉంది, ఆత్మానుసారమైన మనస్సు ఒకటి ఉంది. ఇప్పుడు నీ చాయిస్ అది. ఏ మనసుతో నువ్వు జీవించాలో, ఏ మనస్సు కలిగి ఈ లోకంలో నువ్వు ప్రవర్తించాలో అది నీకు దేవుడు చాయిస్గా ఇచ్చాడు. అది మన చాయిస్. నేను శరీరానుసార మనసు కలిగి జీవించాలా, ఆత్మానుసారమైన మనసు కలిగి జీవించాలా అనేది నా చాయిస్. దేవుడు ఎవరిని ఫోర్స్ చేయడు, బలవంత పెట్టాడు. అయ్యా నువ్వు వచ్చి ఖచ్చితంగా ఆత్మానుసారమైన మనసు కలిగి ఉండని దేవుడు నిన్ను కానీ నన్ను కానీ బలవంతం చేయడు. కానీ బైబిల్ ఏం సెలవిస్తుంది? ఆత్మానుసారమైన మనస్సు జీవమును సమాధానము అని అంటుంది. అదే శరీరానుసారమైన మనసు ఏంటంట? మరణము అన్నాడు. ఆమెన్. అలలో ఏమన్నాడు? శరీరానుసారమైన మనసు దేనికి తీసుకెళ్తుంది? మరణానికి తీసుకెళ్తుంది. కానీ అదే ఆత్మీయానుసారమైన మనసు దేనికి తీసుకెళ్తుంది? జీవానికి తీసుకెళ్తుంది. దానితో పాటు సమాధానాన్ని కూడా ఈ లోకంలో మనకు అనుగ్రహిస్తుంది. ఇక్కడ ఒక సత్యాన్ని మనం నేర్చుకోవాలి. ఏమంటున్నాడంటే 12వ వచనంలో చాలా అద్భుతమైన మాటలు, 13వ వచనంలో దేవుడు అద్భుతమైన మాటలు అంటున్నాడు. ఏమంటున్నాడు? మీరు శరీరానుసారంగా ప్రవర్తించేలా చావవలసిన వారే ఉందురు కానీ ఆత్మచేత శరీర క్రియలను చంపినలా జీవించేదరు. హల్లెలూయా. ఈ శరీరానుసారముగా మనము ప్రవర్తిస్తే ఏమైపోతామంట? చెప్పండి, ఏమైపోతామంటూ బైబిల్? మీరు చావవలసిన వారే. ఎవరైనా కానీ, నేనైనా, మీరైనా, ఇంకెవరైనా కానీ, ఎంత గొప్ప సేవకుడైనా, ఎంత గొప్ప ప్రవక్త అయినా, ఎంత గొప్ప దైవజనుడైనా కానీ శరీరానుసారంగా ప్రవర్తించిన వారమైతే మనము చావవలసిన వారమే. కానీ ఆత్మానుసారంగా మీరు ప్రవర్తించిన ఎడల, ఎప్పుడైతే ఆత్మానుసారంగా మీరు జీవించిన ఎడల, ఆ శరీర క్రియలను మీరు చంపిన ఎడల, అంటే ప్రవర్తించటం అంటే ఏంటి?
ఆత్మానుసారంగా మనం ప్రవర్తిస్తున్నామని దేన్ని అర్థాన్ని చూపిస్తుందంటే శరీర క్రియలను చంపినప్పుడు, శరీర క్రియలు మనము ఈ జీవితంలో నుండి తొలగించుకున్నప్పుడు ఆత్మానుసారమైన జీవితం మనం జీవిస్తున్నట్టు. హల్లెలూయా. ఇక్కడ ఇంక గొప్ప సత్యం దాగబడింది. ఏమంటున్నాడంటే శరీరానుసారంగా ప్రవర్తించుటకు మనం శరీరమునకు రుణస్థులము కాము. అంటే శరీరానికి ఇంకా మన అప్పులేము అని అర్థం. చెప్పండి, రుణస్థులు అంటే అర్థం ఏంటి? అప్పులేము, ఇంకేమాత్రం దానికి మనము అచ్చి ఉండలేదు. శరీరానుసారంగా ఇంకా ప్రవర్తించటానికి మనము రుణస్థులము కాదు. శరీర క్రియలను, శరీర ప్రవర్తనను చంపిన ఎడలా నువ్వేమైపోతావు? జీవించదు అని వాక్యం సెలవిస్తుంది. హల్లెలూయా. ఈ శరీరానుసారమైన మనస్సును నువ్వు కలిగి ఉండటం వల్ల నీకేం ప్రయోజనం? ఓకే, నేను శరీరానుసారంగా ప్రవర్తిస్తున్నాను, నాకేంటి ఉపయోగం అంటే మొదటిగా జీవం అన్నాడు బైబిల్లో. ఏమన్నాడు వాక్యంలో? జీవము. హల్లెలూయా. ఈ జీవము శాశ్వతమైనది. హల్లెలూయా. ఈ జీవము నిత్యం ఉండేది. ఈ జీవము నీ దగ్గర నుంచి ఎవడునూ లాక్కోలేడు. ఈ జీవం దేవుడు దయచేస్తానంటున్నాడు. ఇప్పుడు నాకున్న ఈ జీవము ఎవరినో తీసుకోలేరు నా దగ్గర నుంచి. ఎందుకు? నేను ఆత్మానుసారమైన జీవితం కలిగి ఉన్నాను కాబట్టి, నేను ఆత్మానుసారంగా ప్రవర్తిస్తున్నాను కాబట్టి, ఆత్మానుసారంగా ప్రవర్తిస్తున్నందుకు దేవుడు దానికి ఒక గొప్ప మేలును నాకు దయచేశాడు. ఇప్పుడు నేను ఇది చేస్తున్నాను కాబట్టి దాన్ని నేను పొందుకోగలిగాను. అంటే అది నా ప్రయాసతో కూడినది, నా ప్రయత్నంతో కూడినది. నా ప్రవర్తన అంతటిని ఆత్మానుసారంగా నేను కలిగి ఉన్నాను కాబట్టి దేవుడు దానికి ప్రతిఫలం ఏమనుగ్రహిస్తున్నాడు? నాకు జీవమును అనుగ్రహిస్తున్నాడు. ఆ జీవం ఎలాంటిదంట? నిత్యము ఉండేది, శాశ్వతమైనది. ఆ శాశ్వతమైన జీవము నేను పొందుకోగలిగి ఉన్నాను. కారణం ఏంటి? ఆత్మానుసారమైన మనస్సును కలిగి ఉండటం బట్టి. హల్లెలూయా. ఇంకోటి ఏమన్నాడు? సమాధానము అన్నాడు. హల్లెలూయా. ఈ లోకంలో మనకి సమాధానం ఎప్పుడు ఉంటుంది చెప్పండి? మరణము లేనప్పుడే. ప్రతి మానవుడు దేనికి భయపడుతున్నాడు? మరణానికే భయపడుతున్నాడు. హల్లెలూయా. దేనికి భయపడతాడు ఈ లోకంలో? భయము దేన్ని కలిగిస్తుంది అంటే మరణాన్ని బట్టి భయమును వస్తుంది మనుషుల్లోకి. ఇప్పుడు నాకు మరణం వస్తుందనే భయంతో నేను ఏం చేస్తాను? హాస్పిటల్స్ వెళ్తూ ఉంటాను. లేకపోతే మరణం వస్తున్న భయంతో నేను యోగాలు చేస్తుంటాను. మరణం వస్తున్న భయంతో నేను రకరకాల మందులు వాడుతూ ఉంటాను. మరణం ఏం చేస్తున్నాను? భయపెడుతూ ఉంది. అందుకని ఆ మరణం వల్ల నాకేముంది? హృదయంలో భయం ఉంది. ఆ భయము లేకుండా దేవుడు ఏం చేస్తాడు? సమాధానాన్ని ఇస్తానంటున్నాడు. ఆమె సమాధానం ఉందనుకో, మరణ భయం అనేది మనలో ఉండనే ఉండదు. మరణ భయం ఎవరికి అంటే సమాధానం లేని వారికి ఉంటుంది. హల్లెలూయా. సపోజ్ ఇప్పుడు నేను నిద్రిస్తూ ఉన్నాను, ఏమవుతాను? ఈ లోకంలో మృతి చెందొచ్చు, ఈ లోకంలో నేను మరణించవచ్చు. కానీ నా ఆత్మ ఏం పొందుకుంది? జీవం పొందుకుంది. ఆ జీవం ఎలాంటిది? నిత్యము ఉండేది, శాశ్వతమైనది. దాన్ని బట్టి నేను ఎలా ఉంటాను? ప్రశాంతంగా ఉంటాను, సమాధానంతో ఉంటాను, నెమ్మదిగా ఉంటాను. కాబట్టి నాకు నిద్ర ఎలా ఉంటుంది? ప్రశాంతంగా ఉంటుంది. కొంతమంది నిద్రపోలేరు. కొంతమంది నిద్రపోండి అంటే నిద్ర పట్టదు వాళ్ళకి. కారణం ఏంటి? భయముతో జీవించే జీవితాలు అవన్నీ. కానీ దేవుడు అంటున్నాడు, నీకు నేను సమాధానం ఇస్తాను. అంటే మరణ భయం అనేది నీలో ఉండనే ఉండదు అంటున్నాడు. హల్లెలూయా. కారణం ఏంటో తెలుసా? చెప్పండి, కారణం ఏంటి? ఆత్మానుసారమైన మనస్సు. హల్లెలూయా. మనస్సు ఇంగ్లీష్లో ఏమన్నాడంటే స్పిరిచువల్ మైండెడ్ అన్నాడు. ఇంగ్లీష్లో వర్డ్ బాగుంది చాలా, స్పిరిచువల్ మైండెడ్. అబ్బా, అసలు ఆ వర్డ్కి నేను చాలా ఆశ్చర్యపోయాను చదివినప్పుడు. ఇప్పుడు నా మైండ్ స్పిరిచువల్కి కనెక్ట్ అయిపోయింది. స్పిరిచువల్గా నేనేమై ఉన్నాను? ఆ కమిట్మెంట్ కలిగి ఉన్నాను. స్పిరిచువల్గా జీవించాలని ఒక డెసిషన్తో ఉన్నాను. స్పిరిచువల్గా నేను ఉండాలని ఒక గొప్ప ఉద్దేశాన్ని కలిగిన, ఒక ఇంటెన్షన్ కలిగి ఉన్నాను. ఇంటెన్షన్ అంటాం, ఉద్దేశం ఏమంటాం మనం? ఇంటెన్షన్ కలిగి ఉన్నాను. ఆ ఇంటెన్షన్ చాలా ఇంపార్టెంట్. చెప్పండి, నీ ఉద్దేశము చాలా ప్రాముఖ్యమైనది. ఇప్పుడు నీకు చిన్న ఉదాహరణ చెప్తాను. ఇక్కడ ఉద్దేశము బట్టి నీ జీవితము మార్చబడుతూ ఉంటుంది.
సపోజ్ నువ్వు శరీరసారమైన ఉద్దేశం నీలో ఉందనుకో, ఆ ఉద్దేశంతోనే నీ మనసు పనిచేస్తూ ఉంటుంది. అదే ఆత్మానుసారమైన ఉద్దేశం ఉందనుకో, ఆత్మానుసారమైన మనసే పనిచేస్తుంటుంది. లోపల ఇంటెన్షన్ ఉండాలి, ఆ ఉద్దేశం ఉండాలి. ఆ ఉద్దేశాన్ని బట్టి నువ్వు ప్రవర్తిస్తూ ఉంటావు. నీలో ఆ ఉద్దేశం మార్చబడినంత కాలము నువ్వు శరీరానుసారంగా బ్రతుకుతావు. ఆ ఉద్దేశం మార్చబడినప్పుడు ఆత్మానుసారంగా బ్రతుకుతావు. కాబట్టి స్పిరిచువల్ మైండెడ్కి నువ్వేం చేయాలి? నీ మైండ్ని ఇంటెన్షన్ చేసుకోవాలంటే ఆ విధంగా నువ్వు మోల్డ్ చేసుకోగలగాలి. మోల్డ్ చేసుకోవడం చాలా అవసరం. ఎవరికి వాళ్ళు వ్యక్తిగతంగా చేసుకోవాలి. దేవుడు ఎవరు చేయడు. దేవుడు ఏమంటాడంటే రండయ్యా అంటాడు అంతే. నువ్వు మార్చుకో అంటాడు. నేను అవకాశం ఇస్తున్నాను అంటాడు అంతే. దేవుడు అవకాశం ఇచ్చాడు. మనము మోల్డ్ చేసుకోవాలి. మనం దానికి పరిశుద్ధాత్మ దేవునికి మోల్డ్ చేయడానికి ఒక పర్మిషన్ ఇవ్వాలి. దేవుడు వచ్చి డైరెక్ట్గా ఎవరిని మోల్డ్ చేశాడు? ఎవరిని మోల్డ్ చేయడు ఆయన. ఎవరిని ఫోర్స్ చేయడు ఆయన. ఎవరిని ఫోర్స్ చేసి నేను మోల్డ్ చేస్తా, నాకు అవకాశం అని అడగడు దేవుడు. ఆయనకి ఎప్పుడైతే నువ్వు సబ్మిట్ చేసుకుంటావో, ఎప్పుడైతే నువ్వు ఆయనకు సమర్పించుకుంటావో, అప్పుడు దేవుడు నిన్ను మోల్డ్ చేస్తాడు. దేని కొరకు? స్పిరిచువల్ మైండెడ్. ఈ స్పిరిచువల్ మైండ్ ఏం చేయాలి? ఫిజికల్ మైండ్ని కార్నల్ మైండ్ అన్నాడు. చెప్పండి ఏమన్నాడు? శరీర సంబంధమైన మనసు అన్నాడు, లేకపోతే ఇంద్రియ మనసు అన్నాడు. దీని ఏం చేయాలంట? కంట్రోల్ చేయగలగాలి. ఇప్పుడు పైన ఒక చెయ్యి, కింద ఒక చెయ్యి ఉంది. ఇప్పుడు ఇది శరీర సంబంధమైన మనసు, ఇది ఆత్మ సంబంధమైన మనసు. ఈ ఆత్మ సంబంధమైన మనసు శరీర సంబంధమైన మనసుని కంట్రోల్ చేయాలి. లేకదనుకో ఆ శరీర సంబంధమైన మనసు ఆత్మ సంబంధమైన మనసుని కంట్రోల్ చేస్తుంది. అది నీ డెసిషన్ అనమాట. దేంతో దేని కంట్రోల్ చేయాలి, దేంతో దేన్ని నువ్వు ఏం చేయాలి, నువ్వు సబ్మిట్ చేసుకోవాలి అనేది నీ చేతిలో ఉంది, నీ మైండ్లో ఉంది. అది ఈరోజు ఒక డెసిషన్ తీసుకో. లెట్ us టేక్ వన్ డెసిషన్. ఎలాంటి డెసిషన్ అంటే, నా మైండ్ మోల్డ్ చేయబడాలి, నా ఇంటెన్షన్ మోల్డ్ చేయబడాలి, నా హార్ట్ మోల్డ్ చేయబడాలి, స్పిరిచువల్ లైఫ్కి నేను మోల్డ్ చేయబడాలి అని ఒక ఇంటెన్షన్ తెచ్చుకో. ఖచ్చితంగా నువ్వు మార్చబడతావు. ఖచ్చితంగా నేను మార్చబడతా. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడానికి వందనాలు చెల్లిస్తున్నాం. ఈ దినం నువ్వు మాట్లాడిన వాక్యమును బట్టి వందనాలు, సత్యమును బట్టి వందనాలు. శరీరానుసారమైన మనసు మరణము అన్నావు, ఆత్మానుసారమైన మనసు జీవమును, అలాగనే సమాధానము అన్నావు. ఎవరిని నువ్వు బలవంత పెట్టినట్టున్నావు, ఎవరిని నువ్వు ప్రభా మారు అని ప్రభావితం చేయవు ప్రభా. వారికి ఫ్రీ మైండ్ ఇచ్చావు, ఫ్రీ విల్ ఇచ్చావు, ఫ్రీ ఒపీనియన్ ఇచ్చావు, ఫ్రీ డెసిషన్ ఇచ్చావు. ఎవరైతే ఫ్రీగా వారంతటి వారు నీకు వచ్చి సబ్మిట్ చేసుకుంటారో వారినే నువ్వు మోల్డ్ చేస్తావు, వారినే నువ్వు ప్రభా కన్వర్ట్ చేస్తావు, వారినే నువ్వు ప్రభా తండ్రి నీకు వందన తండ్రి మార్చుతావు, వారిని మారు మనసు దయచేస్తావు. లేదు ప్రభా రూపాంతర స్థితి తీసుకొస్తావు, ట్రాన్స్ఫార్మ్ చేస్తావు. అలాంటి స్థితి మా అందరికీ దయచేయండి. మేము ఎప్పుడైతే నీకు సబ్మిట్ చేసుకుంటామో అప్పుడు మమ్మల్ని ట్రాన్స్ఫార్మ్ చేస్తావు. ఈ విన్న వాక్యము మాలో గొప్పగా మార్పు తేవడానికి సహాయం చేయమని యేసు నామమున అడుగుచు వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. అందరికీ ప్రైజ్ ది లార్డ్. దేవుడు మనందరినీ దీవించును గాక.